కాకుండా ఈ విధంగా బదనాం చేసినందుకు ప్రజలందరూ కూడా నాటుగా తీర్పిచ్చారు. సానుభూతి ఒక పక్కనైతే మరి సునీతమ్మ ఏం చదువుకుందో నాకైతే తెలియదు. ఈరోజు ఆమె అట్లా మాట్లాడడం దురదృష్టకరం. రౌడీలందరూ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, లక్షల వేల కోట్లు దోసుకున్నారు. 3 సార్లు గెలిచిన అభివృద్ధి లేదు, రోడ్లు బాగు చేయలేదు, డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయలేదు. అది ఏళ్ళు సిగ్గు లేకుండా ఇంకా తిరుగుతున్నారు ప్రజల్లో. రేషన్ కార్డులు ఇవ్వలేదు, ప్రభుత్వం ఏ పథకాలు ఇవ్వలేదు అంటారు. మరి ఈరోజు మా చెల్లెళ్ళందరూ కూడా బస్ ఫ్రీలో తిరుగుతున్నారు. అదేవిధంగా 200 యూనిట్లు సన్నబియ్యం పథకమే కానీ, ఈ విధంగా ప్రతి ఒక్కటి 500 సిలిండరే కానీ, ఈరోజు రేషన్ కార్డులే కానీ ప్రతి ఒక్కటి పంపిణీ చేశాం. ఈరోజు ప్రతిరోజు అన్నంలో చేయాలని పట్టుబట్టి ఉన్నారు మా మంత్రులందరూ కూడా. అక్కడ ఆల్రెడీ నిధులు కూడా శాంక్షన్ అయినాయి. ఒక బీసీ బిడ్డగా నిజంగా గర్వపడుతున్న ఈరోజు నా తమ్ముడు భారీ మెజారిటీతో గెలుస్తాడు. ఒక్క ఓటుతో గెలిచినా గెలిపే. మీరు దొంగలు కాబట్టి 7,00,000 కోట్లు ప్రజా సొమ్ము దోచుకున్నారు కాబట్టి మీకు మంచి బుద్ధి చెప్పినారు. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే బీజేపీకి టీఆర్ఎస్కి రాబోయే కాలంలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు జనాలు. ఎందుకంటే ప్రజలకు మీరు ఉడకబెట్టింది ఏమీ లేదు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అనుకుంటూ ముందుకొచ్చి ఈరోజు